హలో అండి, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్ మీ నుండి, ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్టోరీ ఏంటంటే డెలివరీ బాయ్కి జరిగిన ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీ మీకోసం. రవి రీసెంట్గా హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ జాబ్లో జాయిన్ అయ్యాడు. అతనికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి. అతని డైలీ ఎక్స్పెండిచర్తో పాటు ఎవ్రీ మంత్ ఇంటికి శాలరీ కూడా పంపించాలి. ఈ జాబ్ ఎలాంటిదంటే డే అండ్ నైట్ అని లేకుండా ఆర్డర్స్ డెలివరీ చేయాలి. అయితే లేట్ నైట్ ఫుడ్ డెలివరీకి మాత్రం టిప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక స్టోరీలోకి వెళ్తే, నగరం అంతా వెలుగులతో నిండిపోయి ఉంది. కానీ దాని ఓ చివర ఎప్పుడు చీకట్లోనే మునిగిపోయి ఒక ప్రాంతం ఉంటుంది. అదే గోరాపురం. ఒకప్పుడు ప్రభుత్వం అధికారులకు క్వార్టర్స్గా కట్టించిన ఆ బిల్డింగ్ ఇప్పుడు శవాల గూడంలా మారింది. 10 ఏళ్ల క్రితం నుంచి అక్కడికి ఎవరూ వెళ్ళరు. కానీ ఒక ఫ్లాట్ నుంచి మాత్రం ప్రతి అర్ధరాత్రి ఒక ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ఫుడ్ కోసం ఎదురు చూస్తూ తలుపు తెరిచి వేచి చూస్తుంటారు. అక్కడ ఉన్న ఓ పాత ఫ్లాట్ నుండి ప్రతి అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. డోర్ నంబర్ 103 అనే అడ్రస్ ఉంటుంది. ఎవరు ఆర్డర్ పెడతారు, ఎవరు డెలివరీ తీసుకుంటారు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతి డెలివరీ బాయ్ తిరిగి రాలేదు. కానీ ఒకరోజు రవికి అదే ఆర్డర్ వచ్చింది. వర్షం కురుస్తోంది, పైగా చీకటి. అతని మొబైల్ స్క్రీన్ మీద మెరిసింది ఓ చిరునామా, గోరాపురం క్వార్టర్స్, ఫ్లాట్ నంబర్ 103. ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడ్డాడు. దాదాపుగా టైం రాత్రి 10 అయింది. ఆకాశంలో మబ్బులు వేగంగా కదులుతున్నాయి. హైదరాబాద్ స్ట్రీట్స్లో మేఘాల మధ్య చీకటి నెమ్మదిగా పరుచుకుంటుంది. వాన చినుకులు శబ్దంతో పడుతున్నాయి. నగరం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కానీ రవికి మాత్రం డ్యూటీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వర్షం పడుతున్న రాత్రి, మెరుపులతో ఆకాశం మెరుస్తుంది. ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. రవికి ఎలాగోలా తన చివరి డెలివరీ కంప్లీట్ చేయాలి. పలుచటి రెయిన్ కోట్ వేసుకుని స్కూటీపై ఆఖరి డెలివరీ చెక్ చేస్తున్నాడు. మొబైల్ స్క్రీన్ మీద మెరిసింది ఆర్డర్ నంబర్ 317 చికెన్ బిర్యానీ అని. అడ్రస్ గోరాపురం క్వార్టర్స్, బ్లాక్ 13, ఫ్లాట్ నంబర్ 103 అని. ఆ అడ్రస్ చూసిన వెంటనే రవి కళ్ళల్లో అసహనంతో పాటు వింత ఆలోచనలు మదిలో స్టార్ట్ అయ్యాయి. గోరాపురం, మళ్ళీ ఇదేనా అనుకుంటూ మొబైల్ని చూశాడు. ఆ అడ్రస్ గురించి తనకు తెలుసు. ప్రతిసారి ఈ అడ్రస్ రావడం ఫుడ్ డెలివరీ బాయ్స్ వెళ్ళడానికి ఇష్టపడకపోవడం గుర్తొచ్చింది. ఆ ప్రాంతం గురించి తాను చాలా విన్నాడు. పాత గవర్నమెంట్ క్వార్టర్స్ దాదాపు 10 ఏళ్లుగా వినియోగంలో లేవు. కానీ అప్పుడప్పుడు డెలివరీలు వచ్చేవి. ఒక్కటే డోర్ ఓపెన్ ఉంటుంది, అదే 103 అన్నాడు ఒకసారి అతని ఫ్రెండ్ శివ. ఎప్పుడూ తన ఫ్రెండ్ శివ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అక్కడికి పోకుండా ఉండాలిరా అని. అక్కడ ఎవరు ఉండరంట, కానీ ఆర్డర్స్ వస్తుంటాయి. వెళ్ళిన వాళ్ళు బలైపోతుంటారు. అప్పుడేమో నవ్వేశాడు. ఏదో చెప్తున్నాడు టైంపాస్కి అని. కానీ అదే ఆర్డర్ ఇప్పుడు మాత్రం భయంగా అనిపిస్తోంది. ఇది చివరి ఆర్డర్. ఇన్సెంటివ్ వచ్చేస్తుంది. రెంట్ కట్టాలి. అసలే శాలరీ తక్కువ, ఇంటి అద్దె ఎక్కువ, అప్పులు దగ్గర పడుతున్నాయి. ఇంట్లో అమ్మ మొన్ననే అన్నది, ఈ నెల డబ్బులు పంపకపోతే గ్యాస్ లేదట. ఇప్పుడు ఈ డెలివరీ చేస్తేనే బోనస్ వస్తుంది. ఇదే చివరి ఆర్డర్. నాకేమిటో ఈరోజు ఎందుకో భయంగా ఉంది. కానీ ఈ ఆర్డర్ చూస్తేనే భయంగా ఉంది. ఆర్డర్ చేస్తేనే ఈ నెల గడుస్తుంది, లేదంటే రిమార్క్ పడుతుంది. పోక తప్పదు. రవి స్కూటీ మీద డెలివరీ బ్యాగ్ కట్టుకుని వర్షంలో వెళ్తున్నాడు. వాన మరింత పెరిగింది. క్వార్టర్స్ దగ్గరికి రాగానే స్కూటీ ఆపాడు. చీకటి, లైట్లే లేవు. గేట్ని తడబడ్డ చేతులతో తెరిచి లోపలికి నడిచాడు. 1-2 డోర్లు తెరిచినట్టు ఉన్నాయి. కానీ అతని అడ్రస్ స్పష్టంగా 103, 3వ అంతస్తులో ఉంది. మెట్లెక్కాడు. ఒక అడుగు పడితే టక్ టక్ మంటూ ఫుట్ స్టెప్స్ సౌండ్ వస్తుంది. ఎంతైనా కొంచెం భయంకరమైన ఫీలింగ్ అది. అతను 103 డోర్ దగ్గరికి వచ్చాడు. తలుపు స్వల్పంగా తెరిచి ఉంది. తలుపు తోయగా లోపల నుండి ఒక అరుపు వచ్చింది, రా, తలుపు తెరిచే ఉంది అని. రవి వెంటనే మొబైల్తో తలుపు దగ్గర చీకట్లో హ్యాండ్ టార్చ్ వేశాడు. లోపల ఒక కుర్చీలో కూర్చున్నది ఒక వృద్ధురాలు. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. చేత్తో బాక్స్ లోపల పెట్టు అన్నట్టు చూపించింది. రవి ఫుడ్ ప్యాకెట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. గదిలో గాలి లేదు, కానీ గడ్డకట్టే అంత చలి. ఏదో వియర్డ్గా అనిపించింది. ఆ అనుభూతి భారంగా ఉంది.
మొబైల్ టార్చ్ వేసి చుట్టూ చూశాడు. గోడలపై పాత ఫోటోలు, పాతకాలపు పాడైపోయిన చిరిగిపోయిన కాటన్ తెరలు కదులుతున్నాయి. కానీ అక్కడ గాలే లేదు. మా అమ్మాయి కోసం బాబు, ఆమె ఆకలితో ఉంది అంది ఆమె. ఆమెతో మాట్లాడుతూ ఫుడ్ ప్యాకెట్ టేబుల్ మీద పెట్టాడు. ఇదిగో అమ్మా, టేబుల్ మీద పెట్టేశాను అని అన్నాడు. అంతే. వెనక్కి తిరిగి తలుపు వైపు చూశాడు. ఒక్కసారి ఫ్లాష్ లైట్ గదిలో ఉన్న అద్దంలో అతని ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. కానీ పక్కన ఆ వృద్ధురాలు లేదు. అతను ఒక్కసారి తిరిగి చూశాడు. కుర్చీ ఖాళీ. టేబుల్ మీద ఉన్న ఫుడ్ ప్యాకెట్ ఒక్కసారిగా మాయమైంది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొబైల్ టార్చ్ హెల్ప్తో బయటకు వెళ్ళడానికి ట్రై చేశాడు. గోడలపై ఉన్న ఫోటోలు నెమ్మదిగా తలలు తిప్పుతున్నట్టు అనిపించాయి. తలుపు వైపు పరిగెత్తాడు. కానీ తలుపు మూసి ఉంది. లోపల ఓ చిన్న పాప కేకలేస్తూ తలుపు వెనుక కనిపించింది. చెమటలు పట్టేలా నల్లగా ఉంది. అన్న, నన్ను తీసుకెళ్ళు, ఇక్కడ ఎవరూ బతికిలేరు అని అన్నది. రవికి శరీరం గడ్డ కట్టినట్టు అయింది. నువ్వు ఎవరు అని అడిగే లోపే గదిలో చీకటి క్రమంగా తలుపు వైపు పోతూ వచ్చింది. అది కేవలం చీకటి కాదు, దానిలో ఒక దయ్యం ఉంది. రవి వెంటనే మొబైల్ తిప్పి వెలుతురు వేయబోతున్నాడు. కానీ మొబైల్ ఆఫ్ అయిపోయింది. చీకట్లో కదలికలు లాంటివి వినిపించాయి. ఒక వింత శబ్దం. నువ్వు బయటకి వెళ్ళలేవు, నువ్వు ఇప్పుడు మాకు తోడు. ఆ వృద్ధురాలి స్వరం కాదు అది. అది ఒక పురుష స్వరం. ఘాటుగా, బలంగా 25 మంది గళాలు కలిసినట్టు వినిపించింది. రవికి ఇప్పుడు ఒకటే ఆశ, తలుపు వైపు వేగంగా పరిగెత్తడం. ఆత్మలు అతని వెనుక నడుస్తున్న శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. తలుపు మూసుకుపోవడంతో బలంగా తన్ని తెరిచాడు. డోర్ ఓపెన్ అయింది. బయటకు వచ్చేసరికి అంతా మౌనం. వర్షం ఆగిపోయింది. రవి స్కూటీ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ మొబైల్లో ఆర్డర్ హిస్టరీ చూశాడు. ఆ అడ్రస్ లేదు, ఆర్డర్ కూడా లేదు. చివరిగా రవి ఆ రాత్రి తన ఫ్రెండ్ శివకి చెప్పాడు. శివ ఒకటే అన్నాడు, ఒకప్పుడు 103లో ఓ అమ్మాయి ఆకలితో చనిపోయిందని. ఆమె తల్లి ఆమె కోసం ప్రతి రాత్రి ఆర్డర్ పెడుతుంది అని చెప్పాడు. దేవుడి కృప, నువ్వు బయటపడ్డావు అంతే. ఆ రోజు నుండి ఇంకా ఎప్పుడూ అటువైపు వెళ్ళలేదు. మీకు కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేసి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి.